6 పిల్లర్లుంటే ఒకటో రెండో పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనాయి, గోదావరి పాలైనాయి, దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అందుకే మేము పోయినాం మన కాళేశ్వరం ప్రాజెక్టుకు. కొంతమంది ముఖ్య నాయకులను మాత్రమే పిలిచినాం. ఆడికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ 3-4 వేల మంది మేడిగడ్డకు వచ్చారు. వచ్చి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా సమస్య తీవ్రంగా లేదు, సమస్య పెద్దది కాదు, చిన్న సమస్య. మొత్తం 86 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది, సమస్య ఉన్నది. దాన్ని రిపేర్ చేసేది పోయి, దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇచ్చేది పోయి, ఇవాళ ఎట్లన్నా చేసి దాని మీదకి అవసరమైతే వరదనని ఇడిచిపెట్టాలి, వర్షకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని, ఒక పనికిమాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, మన పార్టీ మీద ఉన్న కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అందుకే అడుగుతా ఉన్నా, నేను మీకు చెప్తా ఉన్నా, మన సిఈ గారితో మాట్లాడిన నేను కాళేశ్వరం సిఈ గారితో, సార్ మరి ఏం సంగతి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇచ్చి మరి గతంలో కూడెల్లి వాగుల నీళ్లు పోసి నర్మాల చెరువు నింపినాం, అదేవిధంగా మా ఇక్కడ ఈ పైన ఉండే గ్రామాలు ముస్తాబాద్లో ఈ గ్రామాలన్నింటికి కూడా గతంలో నీళ్లు ఇచ్చుకున్నాం, మరి ఈసారి సంగతి ఏంది అని అడిగిన. ఆయన ఒకటే మాట చెప్పిండు, నేను పేరు చెప్తే మళ్ళీ ఆయన తీసి పారేస్తారు సిఈని. నేను పేరు చెప్పినా అనుకో ఆ సిఈకి తెల్లారే పనిష్మెంట్ ఉంటుంది, ఆయన ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది. అందుకే నేను పేరు చెప్తలేను. కానీ ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పిండు, సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్తుంది సార్, మీరు యాద పెట్టుకోండి అని చెప్పిండు. మనం చూసినాం మన కళ్ళతోనే. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా 50 ఏళ్ళ అధికారం ఉన్నా, 50 ఏళ్ళ అధికారం ఇది వరకున్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది, అప్పర్ మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా? ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట. రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతన ఉండాలనా లేదా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపించాలనా వద్దా? వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు, వచ్చినప్పుడు నిన్నగాక మొన్న. ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే, మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు. గంత దగులుబాజీ ముఖ్యమంత్రి ఈయన. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగెందుకుంటారు, గట్లే ఉంటారు. ఇక్కడున్న ముస్తాబాద్లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ, ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చూసిన, ఇక్కడున్న నా మీద పోటీ చేసి 4 సార్లు ఓడిపోయిండు ఒక ఆయన, కేకే మహేందర్ రెడ్డి. ఇంకా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ బతుకుతారో నాకైతే తెలియదు. ఇక అది ఎన్ని రోజులు ఏడుతారా నాకు అర్థం కాదు. ఇప్పుడు 2009లో 171 ఓట్లతోని ఓడిపోయినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే బతుకుతావు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి డ్రామాలేనా? పొరపాటున ఈ 10 ఏళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఏమైంది? మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం, అటు నేతన్నలను ఆదుకున్నాం. నేతన్నలకు బతుకమ్మ చీరలిచ్చి, ఆర్డర్లు ఇచ్చి, వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో, అదేవిధంగా ఘర్షకుర్తిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుచుకున్నాం, చూసుకున్నాం. వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికు ఆడబిడ్డలకేమో ఒక చీర, బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం, వాళ్లకు బతుకుదేరునిచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది. ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సిల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో.